ఫస్ట్ ముఖ్యమంత్రి గారికి చెప్పండి మన మచిలీపట్నం ఎలక్ట్రిక్ డి గారు ముఖ్యమంత్రి గారిని గౌరవిస్తూ వారికి పాలాభిషేకం చేస్తున్నారు. సార్ చెప్పులు తీసేయండి, చెప్పులు తీయండి. మీరు పాలాభిషేకం చేసేప్పుడు చాలు చెప్పులు తీసేయండి. సార్ చేయండి. జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్. ఎందుకు చేశారు ఉద్దేశం చెప్పండి. ఈయన ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మచిలీపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎలక్ట్రికల్ డిఈ. ఈయన గత 5 సంవత్సరాల నుండి పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు గారి గురించి, లోకేష్ గారి గురించి, జస్టిస్ చలమేశ్వర్ గురించి అనుచిత వ్యాఖ్యలు మనం ఈ పేపర్లో అన్ని ప్రింట్లను తీసుకొచ్చాం. అనుచితుల వ్యాఖ్యలు చేశాడు. ఈయన ఎప్పుడు దొరుకుతాడని మేము చూస్తున్నాం. ఈ రోజున ఆయన ఇంటికి వచ్చి గాంధీవాదంగా ఆయన్నేమనుకోకుండా ఈ పోస్టులు ఎందుకు పెట్టారంటే నేను తెలియక పెట్టానంటే అమాయకుడిగా మాట్లాడుతున్నాడు. డిఈ ఆయన ఎలక్ట్రికల్ డిఈ. ఈ విధంగా ఎవరు పెట్టినా కూడా, ఎక్కడ పెట్టినా కూడా ఎవరిని క్షమించేది లేదు. మా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, చంద్రబాబు గారి గురించి కానీ, ఎవరి గురించి అయినా సరే ఎక్కడ పెట్టినా కూడా ఆయన అంతకుముందు 2-3 సార్లు చెప్పుంటాం మేము. చెప్పినా కూడా ఆయన ఫోన్లో ఇప్పుడు వరకు డిలీట్ చేయకోకుండా ఈ చూడండి, చంద్రబాబు గారు జైలుకి పోతే రోడ్డు మీద దొరిలాడిన పావలాగాడు. ఇదండి పెట్టేది పోస్టులు. ఇట్లా రకరకాల పోస్టులు. ఎరా పావలాగా మీ అన్న చేస్తే సంసారం, జగనన్న చేస్తే విచారమా? అయినా ఇది జగనన్న ఇల్లు కాదురా, ప్రభుత్వ భవనం. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ప్రజలు కట్టే ట్యాక్సులు తీసుకుంటూ ఉండి ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు పెడతాం. అట్లాగే ఇటువంటి వారు ఎవరైనా సరే ఎక్కడున్నా సరే వదిలిపెట్టకుండా జన సైనికులు వాళ్ళు తాట తీస్తామని తెలియజేస్తూ, ఇంకొకసారి ఈ డి గారిని ఎప్పుడైనా మాని ఇట్లాంటి వ్యాఖ్యలు మాని ఉన్నాయని డిలీట్ చేసి చెయ్యాలని చెప్పి కోరుకుంటూ ఆయనతో పాలాభిషేకం చేయడం జరిగింది. ఆయన క్షమించమని చెప్పమంటే ఎంతో బాధపడి నేను అర్జెంటు టాయిలెట్కి వెళ్ళాలని పైకి వెళ్ళిపోయాడు. ఆయన హెల్త్ రీత్యా ఆయన వదిలేసాం, లేకపోతే మామూలుగా అయితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రాబోయే కాలంలో కానీ గతంలో కానీ ఎవరన్నా పెట్టుంటే డిలీట్ చేయండి. ముండా కొడుకులారా, మీరు ఎక్కడున్నా కూడా ఇట్లా రోడ్డు మీద నాకు వచ్చి తంతం జరుగుద్ది. మాకు ముఖ్యమంత్రి గారి మీద, ఉప ముఖ్యమంత్రి గారి మీద చాలా గౌరవం ఉంది. వారి కోరిక మేరకు పాలాభిషేకం చేశాం. ఏమండి ఎంప్లాయీస్ పాలాభిషేకం చేయరండి, మీకు అర్థం కాదు. మీ కార్యకర్తలు చేశాం కదా.